పెళ్ళిళ్ళకి పేర్లు మార్చుకోవాల్సిన అవసరం లేదు. జాతకాలు ఖచ్చితంగా చూసుకోవాలి. ఉమ్, ముహూర్తం అనేది ఓన్లీ తారాబలాలే కాకుండా వాళ్ళ ఒరిజినల్‌గా దశా సిస్టమ్‌లో ఉన్న గ్రహాల స్థితులు కూడా చూసుకొని ముహూర్తం పెట్టాలి. ఇప్పుడు మేము పెట్టే ముహూర్తం వేరేగా ఉంటది. పురోహితులు పెట్టే ముహూర్తం వేరేగా ఉంటది. మ్మ్హ్మ్. ఓకే. సో ఇప్పుడు పెళ్ళిళ్ళ టైంకి జాతకాలు చూసే పెళ్ళిళ్ళు చేస్తూ ఉన్నారు. జాతక బలాలు అవన్నీ చూస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఎన్నో పెళ్ళిళ్ళు పెటాకులవుతూ ఉన్నాయి. మరి దీన్నేమంటారు? ఒకటి కర్మకు సంబంధించింది నాన్న. పెళ్లి అనేది ప్యూర్‌లీ కర్మానికి బాగా సంబంధించింది. అంటే ఇప్పుడు ఎలా ఉంటది అంటే, బేసిక్‌గా బయట ఇప్పుడు ఫాలో అయ్యే సిస్టమ్ ఏంటి అంటే, ఒక జాతక చక్రాలు ఇచ్చేసిన తర్వాత, వాళ్ళేం జేస్తారంటే, ఈవెన్ సాఫ్ట్‌వేర్‌లో గాని, మాన్యువల్ గాని రన్ చేసి 36 గుణాలుంటాయి మన దగ్గర. హ్మ్. 36 మార్క్స్‌కి ఎంత పాస్ అంటే చూసుకుంటారు. మామూలుగా ఇప్పుడు మన ఎగ్జామ్స్ రాసినప్పుడు 100 మార్క్స్‌కి 35 మార్క్స్ ఎలాగా పాస్ మార్కో, హ్మ్. ఈ 36కి 18 పాస్ మార్క్. హుహుహు. సో, 18 పాస్ అయిపోయింది గదా! అంటున్నారు. దట్ ఈస్ వెరీ, వెరీ రాంగ్ సిస్టమ్. హ్మ్. మన జాతకంలో పెళ్లి దోషం ఉందా లేదా అనేది చార్ట్ ప్రకారం చూసుకోవాలి. హుహుహు. ఒకవేళ మన జాతకంలో దోషం ఉంటే, అవతల వచ్చిన అమ్మాయి గాని, అబ్బాయి గాని జాతకంలో గూడా పెళ్లి దోషం ఉందా లేదా చూసుకోవాలి. హ్మ్. వాళ్ళకి మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? పిల్లలేంటి? ఎలా ఉంటారు అనేది పూర్తిగా జాతకం చూసుకోవాలి.